హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఒంటరిగా నిలబడి కమల్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, కమల్ ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒకవేళ ఆ సుబ్బారావు నిర్మలని ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కోసం వెళ్ళాడా ఏంటి అని చెప్పి వెంటనే పల్లవి తన ఫోన్ తీసి కమల్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో కమల్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే అప్పుడు పల్లవి, కమల్ ఎక్కడున్నావు? ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి అనగానే అప్పుడు కమల్, చూడు, నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి? నాకు చాలా అర్జెంటు పని ఉంది, ముందు నువ్వు ఫోన్ పెట్టేయ్ అని చెప్పి ఇక కమల్ అనగానే పల్లవి చాలా కోపంగా, ఇదేంటి, వీడు ఎప్పుడు చూసినా నాతో కోపంగా మాట్లాడుతున్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒకవేళ కమల్ వాళ్ళనెక్కడికైనా తీసుకువెళ్ళాడా? ఒక్కసారి నా మనుషులకి ఫోన్ చేస్తాను అని చెప్పి పల్లవి వెంటనే తన ఫోన్ తీసి రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఒరేయ్, మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ ఆ సుబ్బారావు నిర్మల ఇద్దరూ చాలా జాగ్రత్తగా అక్కడే ఉండాలి. వాళ్ళ కోసం కమల్, అవని, అక్షయ్లు వెతుకుతున్నారు. వాళ్ళు కనుక వాళ్ళకి కనిపిస్తే వాళ్ళని తీసుకొని కోర్టుకు వస్తారు. అలా జరిగితే ఆ మీనాక్షి నిర్దోషిగా బయటికి వస్తుంది. చూడు, ఏదేమైనా జరగాలే, మిమ్మల్ని చంపడానికి ఇంకొకరిని తీసుకొస్తాను అని పల్లవి చెప్పగానే ఇక అతను ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, మేడం ఇలా మాట్లాడుతుందేంటి? వెంటనే ఫోన్ పెట్టేసి, ఒరేయ్, ఈ సుబ్బారావు నిర్మల మన నుండి తప్పించుకొని వెళ్ళిపోయారని మేడంకి ఇంకా తెలియదు. అలా తెలిస్తే మన ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు. మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. కమల్ మాత్రం ఎలాగైనా వీళ్ళని కోర్టుకు తీసుకువచ్చేంత వరకు నేను వీళ్ళ దగ్గరే ఉండాలి, లేకపోతే ఆ పల్లవి ఎలాగైనా మోసం చేస్తుంది అనుకొని ఇక కమల్ అక్కడే ఉండిపోతాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. పల్లవి మాత్రం కమల్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రాత్రి నుండి కమల్ ఇంటికి రాలేదు అంటే ఏదో జరుగుతుంది. అయినా ఆ నిర్మలా సుబ్బారావు అక్కడే ఉన్నారు, నాకు భయమేంటి అని చెప్పి పల్లవి కోర్టుకు బయలుదేరుతుంది. ఇక అవని కూడా కోర్టుకు బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే మీనాక్షిని చూసి, అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు అని చెప్పగానే పల్లవికి ఏదో డౌట్ వస్తుంది. ఇదేంటి, అవని ఇలా మాట్లాడుతుందేంటి? ఒకవేళ సుబ్బారావు నిర్మలని తీసుకువెళ్ళడానికి కమల్ అక్కడికి వెళ్ళలేదు కదా అని అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇక వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే ఎక్కడో ఏదో జరిగింది, కమల్, అక్షయ్ కనిపించడం లేదంటే నిజంగానే వాళ్ళిద్దరూ సుబ్బారావు నిర్మలని కాపాడి కోర్టుకు తీసుకురావడానికే వెళ్ళారు అని చెప్పి ఇక పల్లవి వెంటనే రౌడీలతో, చూడండి, అక్షయ్, కమల్ ఇద్దరూ ఆ సుబ్బారావు నిర్మలను తీసుకొని కోర్టుకు బయలుదేరారు. ఎలాగైనా వాళ్ళని ఏదో ఒకటి చేసి ఆ నిర్మల సుబ్బారావుని కోర్టుకు రాకుండా మీరే చెయ్యాలి, చివరికి వాళ్ళ ప్రాణాలు పోయినా సరే అని చెప్పగానే ఇక వాళ్ళు, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక కమల్, అక్షయ్ ఇద్దరు కూడా వాళ్ళని తీసుకుని కోర్టుకు బయలుదేరి వస్తూ ఉంటారు. అలా కొంత దూరం వచ్చేసరికి ఇక రౌడీలు వాళ్ళకి ఎదురుగా నిలబడతారు. వాళ్ళని చూసిన అక్షయ్, కమల్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక అక్షయ్, ఏయ్, ఎవర్రా మీరు? ఎందుకు దారికి అడ్డుగా నిలబడ్డారు? తప్పుకోండి, కోర్టుకు టైం అవుతుంది, వీళ్ళని తీసుకొని కోర్టుకు వెళ్ళాలి అని చెప్పగానే ఇక వాళ్ళు, ఒరేయ్, మేం వచ్చిందే వాళ్ళ కోసం, వాళ్ళను నువ్వు కోర్టుకు తీసుకువెళ్ళడానికి రెడీగా ఉంటే నేను పంపించాలి కదా అని చెప్పి ఇక రౌడీలు ఆ సుబ్బారావు నిర్మలని తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతలోనే అక్షయ్, కమల్ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. ఇక పల్లవి వెంటనే అక్షయ్కి ఫోన్ చేస్తుంది. ఇక అక్షయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అవని కంగారు పడుతూ ఉంటుంది. నానా, అక్షయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏదో జరిగి ఉంటుంది, నాకు చాలా భయంగా ఉంది అని అవని అనగానే అప్పుడు చక్రధర్, ఎలా అమ్మా అనేసరికి ఇక అవనికి ఒక ఆలోచన వచ్చింది. అవును, ఇప్పుడు అక్షయ్, కమల్ వాళ్ళని
కాపాడి తీసుకురావాలి అంటే ఎస్ఐ అభిరామ్ వల్ల అవుతుంది అని చెప్పి అవని తన ఫోన్ తీసి వెంటనే ఎస్ఐ అభిరామ్కి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రావడంతో అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అవని గారు అనగానే అప్పుడు అవని చూడండి ఈరోజు అమ్మకి కోర్టులో తీర్పు ఇవ్వబోతున్నారు. కానీ ఆ పల్లవి మాత్రం ఆ సుబ్బారావు నిర్మలని ఎక్కడో దాచిపెట్టింది. అది తెలుసుకొని కమల్ వాళ్ళని తీసుకొని వస్తూ ఉండగా ఆ పల్లవి రౌడీల చేత వాళ్ళని చంపాలే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా మీరు వాళ్ళని కాపాడి కోర్టుకు తీసుకురండి. మా అమ్మకి ఏ శిక్ష పడకుండా చేయండి. ఇప్పుడు మీరు సహాయం చెయ్యకపోతే మా అమ్మ దోషిగా ఈ జైల్లోనే ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ప్లీజ్ అభిరామ్ గారు అని అవని అనగానే అప్పుడు అభిరామ్ అదేంటి అవని గారు ఇప్పటిదాకా ఈ విషయం నాతో చెప్పనే లేదు. ఉండండి నేను చూసుకుంటాను. మీరేమీ కంగారు పడొద్దు. సరైన సమయానికి ఆ నిర్మల సుబ్బారావుని తీసుకొని కోర్టుకు వస్తాను. మీ అమ్మగారికి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. కంగారు పడొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అవని మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అభిరామ్ అక్షయ్ కమల్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే రౌడీలు వాళ్ళిద్దరినీ బాగా కొడుతూ ఉంటారు. అది చూసిన అభిరామ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఏయ్ ఎవర్రా మీరు, ఎందుకు వాళ్ళని కొట్టాలనుకుంటున్నారు అని చెప్పి ఇక అభిరామ్ ఆ రౌడీలని చితక్కొడతాడు. చూడండి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా సరే, లేకపోతే మిమ్మల్నందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తాను అని చెప్పి అభిరామ్ అనగానే ఇక ఆ రౌడీలు చాలా భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే అక్షయ్ అభిరామ్ చాలా థ్యాంక్స్ రా, నువ్వు రావడం వల్లనే ఇప్పుడు సేఫ్ అయింది. లేకపోతే ఆ రౌడీలు మమ్మల్ని చంపేసేవారు, అత్తయ్యకి శిక్ష పడేలా చేసేవారు అని చెప్పగానే అప్పుడు అభిరామ్ అదేంట్రా నేనొకనున్నానని కూడా నీకు గుర్తుకు రాలేదా? ఇంతవరకు వచ్చాక కూడా ఈ విషయం నాతో చెప్పలేదు. పదండిరా కోర్టుకు టైం అవుతుంది అని చెప్పి ఇక ఎస్ఐ అభిరామ్ వాళ్ళని తీసుకొని కోర్టుకు వస్తూ ఉంటాడు. ఇంతలోనే కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఎవరు మీనాక్షి తరపున సాక్షులు రాకపోవడంతో ఇక జస్టిస్ మాత్రం చూడండి మీనాక్షి తప్పు చేసిందని ఖచ్చితంగా ఇక్కడ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఆమె తరపున ఎవరో సుబ్బారావు వస్తాడని, అతను సాక్ష్యం చెప్పుతాడని, మా మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదని మీరు అన్నారు. కానీ ఇప్పుడు ఆ సాక్షి ఇక్కడికి రాలేదు, నిజం చెప్పలేదు. అయినా మీనాక్షి రాజేశ్వర్ని చంపిందని బలంగా సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఆ సాక్ష్యాల ప్రకారమే మీనాక్షికి శిక్ష పడుతుంది అని చెప్పి ఇక జస్టిస్ మీనాక్షి తప్పు చేసిందని బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, అందుకే నేను మీనాక్షికి శిక్ష వేస్తున్నాను అని చెప్పి జస్టిస్ అనడంతో ఇక అవని ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన కమల్, అక్షయ్, ఎస్ఐ అభిరామ్లు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే కమల్ జస్టిస్ సాక్ష్యాలు ఉన్నాయి, సాక్షులు ఉన్నారు అని చెప్పగానే ఇక జస్టిస్ చూడండి కోర్టుకి టైం అవుతుంది, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి అని చెప్పగానే ఇక కమల్ సుబ్బారావు నిర్మలను తీసుకొని బోన్లోకి వస్తారు. ఇక వెంటనే జస్టిస్ చెప్పండి ఆ రోజు ఏం జరిగింది, మీరు ఏం చూశారో నిజం చెప్పండి అనగానే అప్పుడు సుబ్బారావు చూడండి జస్టిస్ గారు, ఆ రోజు నేను నా భార్య బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చేసరికి అక్కడ రాజేశ్వరి, మీనాక్షి ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇంతలోనే అవని అక్కడికి వచ్చి వాళ్ళని విడిపిస్తూ ఉంటుంది. ఇక అవని అలా నెట్టడంతో రాజేశ్వరి వెనుకకి వెళ్తుంది. కానీ మళ్ళీ రాజేశ్వరి ఆ మీనాక్షిని చంపాలని మీనాక్షి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలోనే రాజేశ్వరి తన కాల్ రాయి మీద పెట్టడంతో తన రాజేశ్వరి కాలు స్లిప్ అయిపోయి వెనుకకి పడిపోతుంది. దాంతో రాజేశ్వరి రాయి మీద పడి తన తలకి బలంగా గాయమయ్యి అక్కడికక్కడే చనిపోయింది. అది చూసింది మేమే అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. పల్లవి మాత్రం తన మనసులో ఇదేంటి, నేను వీళ్ళని ఒక చోట
బంధించాను కదా, వీళ్ళ చుట్టూ రౌడీలు పెట్టాను. కానీ వీళ్ళు మాత్రం తప్పించుకొని వీళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు మీనాక్షి నిర్దోషి అని చెప్తున్నారు. అలా జరగనివ్వను అని చెప్పి పల్లవి, లేదు జస్టిస్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మా అమ్మని చంపింది ఈ మీనాక్షి, అవనిలే. కావాలని ఈ అవని సుబ్బారావు నిర్మలకి డబ్బు ఆశ చూయించి ఇప్పుడు తప్పుడు సాక్ష్యం చూపిస్తున్నారు అని పల్లవి అంటుంది. అప్పుడు సుబ్బారావు, లేదు జస్టిస్, అసలు ఈ సాక్ష్యం చెప్పొద్దని చెప్పిందే పల్లవి గారు. పల్లవి మమ్మల్ని రౌడీల చేత బంధించి బయటికి రాకుండా చేసింది. అందుకే మొన్న మేము కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేకపోయాం. నిజం జస్టిస్, మేం చెప్పేది నమ్మండి. కావాలి అంటే ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడండి అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇది ఇక పల్లవి, కమల్, అవని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి, సీసీ ఫుటేజ్ అసలు పని చెయ్యడం లేదని చెప్పాడు, మళ్ళీ ఈ వీడియో చూపిస్తున్నాడేంటి అని కంగారు పడుతూ ఉండగా అప్పుడు సుబ్బారావు, చూడండి జస్టిస్, వీళ్ళందరూ వచ్చి నన్ను సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూయించమన్నారు. కానీ ఫుటేజ్ పని చేయడం లేదని నేనే ఈ వీడియోని స్కిప్ చేసి నేను నా ఫోన్లోకి దాచిపెట్టాను. అందుకే వీళ్ళకెవ్వరికీ ఈ వీడియో చూయించలేదు, ఇప్పుడు మీకు తప్ప అని సుబ్బారావు చెప్పగానే అప్పుడు జస్టిస్ ఇక మీనాక్షి, అవని ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకుంటాడు. ఇక దాంతో వెంటనే జస్టిస్, చూడండి, మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదని సరైన సాక్ష్యాధారాల చేత నిరూపించబడింది. అందుకే మీనాక్షిని నిర్దోషిగా విడుదల చేస్తున్నాను అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే చాలా కోపంతో రగిలిపోతూ కోర్టులో నుండి బయటికి వెళ్తుంది. ఇక అవని, అక్షయ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అవని, అక్షయ్, కమల్, చక్రధర్ అందరూ కూడా మీనాక్షిని తీసుకొని బయటికి వస్తారు. ఇక అది చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ అవని దగ్గరికి వచ్చి, ఏంటి, నువ్వు మీ అమ్మని బయటికి తీసుకొచ్చానని సంతోషపడుతున్నావా? చూడు, మీ అమ్మ మా అమ్మని చంపేసింది, అది నాకు తెలుసు. అందుకే నువ్వు కోర్టులో ఏ తప్పు చెయ్యలేదని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చావు. కానీ కోర్టు వదిలిపెడుతుందేమో, కానీ నేను మాత్రం మీ అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మా అమ్మ దగ్గరికే పంపిస్తాను. అది నువ్వెలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని పల్లవి అనగానే అప్పుడు అవని, చూడు, నువ్వు మా అమ్మని ఏమీ చెయ్యలేవు. నేను బ్రతికుండగా మా అమ్మని నువ్వు టచ్ కూడా చెయ్యలేవు అని అవని అంటుంది. ఇక ఆ మాటలు విన్న భరత్ మాత్రం, ఏంటి సిస్టర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ ఏ తప్పు చేయలేదని కోర్టే సాక్ష్యాలతో సహా రుజువు చేసింది. నువ్వేంటి సిస్టర్, మా అమ్మని అమ్మలా చూసుకుంటానని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు అని భరత్ అనగానే అప్పుడు పల్లవి, ఒరే, నిన్ను అడ్డు పెట్టుకొని మీ అమ్మని, అక్కని సాధించాలనుకున్నాను. కానీ మీ అక్క మాత్రం మీ అమ్మని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి మా అమ్మని చంపేసింది. కానీ మా అమ్మకు ఆత్మకు శాంతి కలగాలంటే మీ అమ్మ చావాలి అని చెప్పి పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న భరత్కి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడుతుండు. ఇక అది చూసిన ఎస్ఐ మాత్రం, ఏంటి పల్లవి, ఎందుకలా తయారవుతున్నావు? చూడు, ఆ రోజు నువ్వు మీ మావయ్య పెట్టిన ఆ మీటింగ్లో కూడా ఏం జరిగిందో నాకు అర్థమవుతుంది. చూడు, కావాలని నేను నీ నిజస్వరూపాన్ని ఎక్కడ బయట పెడతానని తెలుసుకొని నువ్వు నన్ను చంపుకోవడం కోసమే యాక్సిడెంట్ చేశావని నాకు అర్థమవుతుంది. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం నిన్ను శాశ్వతంగా జైల్లోనే ఉంచేస్తాను అని చెప్పి ఎస్ఐ అనగానే అప్పుడు పల్లవి, చూడు, మా అమ్మని చంపిన మీనాక్షి, అవని ఏ తప్పు చేయలేదని బయటికి తీసుకొచ్చారు. అలాంటిది నన్నేం చేస్తారు? నేను ఏదో విధంగా మీనాక్షిని ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి ఇక పల్లవి అనగానే ఆ మాటలు విన్న చక్రధర్కి చాలా కోపం వస్తుంది. ఇక తన మనసులో, ఇదేంటి, పల్లవి మీనాక్షి మీద ఇంత కోపం పెంచుకుంటుంది. ఒకవేళ మీనాక్షే తన కన్నతల్లి అని తెలిస్తే అసలు ఒప్పుకుంటుందో లేదో. రోజురోజుకి పల్లవి మీనాక్షి మీద చాలా అసహ్యంగా తయారవుతుంది. ఎలాగైనా మీనాక్షి తన కన్నతల్లి అని నేను
పల్లవికి చెప్పాలి. లేకపోతే పల్లవి, మీనాక్షిలు శాశ్వతంగా దూరమైపోతారు అని చెప్పి చక్రధర్ అనుకుంటూ ఉండగా ఇక పల్లవి కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన అవని, ఏంటి నాన్నా, పల్లవి అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా? చూడు నాన్నా, ఏదో ఒకరోజు పల్లవి తన తప్పు తెలుసుకొని అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి పల్లవి అవని అనగానే అప్పుడు చక్రధర్, లేదమ్మా, ఎలాగైనా నిజం చెప్పాలి. లేకపోతే పల్లవి మీనాక్షిని నిజంగానే చంపేస్తుందేమో అని భయంగా ఉంది అని చక్రధర్ అనగానే అప్పుడు అవని, పద నాన్న వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కలిసి మీనాక్షిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక అక్కడ మీనాక్షికి అవని సేవలు చేస్తూ చాలా సంతోషంగా ఉండడం చూసి పల్లవి తట్టుకోలేకపోతుంది. మా అమ్మని చంపిందాన్ని ఇక్కడికి తీసుకొచ్చి తనకు సేవలు చేస్తూ చాలా ప్రేమగా చూసుకుంటుందా? లేదు, ఎలాగైనా ఈ రాజేశ్వర్ని నేనే చంపేస్తాను అని చెప్పి పల్లవి ఒకరోజు ఆరాధ్య మీనాక్షికి పాలు తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి, అమ్మ ఆరాధ్య, ఒక్కసారి ఇలారా, ఇది తీసుకువెళ్ళి నా గదిలో పెట్టిరా తల్లి అని చెప్పగానే ఇక ఆరాధ్య ఆ పాల గ్లాస్ అక్కడ పెట్టి పల్లవి గదిలోకి వెళ్తుంది. ఇక అది చూసిన పల్లవి వెంటనే అక్కడికి వచ్చి ఆ గ్లాసులో ఏదో కలుపుతుంది. ఇక వెంటనే ఆరాధ్య ఆ గ్లాస్ తీసుకొని మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. ఇక అది చూసిన పల్లవి, ఒసేయ్ మీనాక్షి, మా అమ్మనే చంపి నాకు మా అమ్మ లేకుండా చేశావు. మా అమ్మని నన్ను శాశ్వతంగా దూరం చేశావు. ఈ రోజుతో నువ్వు నీ కూతుర్ని వదిలి శాశ్వతంగా మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోతావు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే మీనాక్షి పాలు తాగుతూ ఉండగా అది గమనించిన చక్రధర్ వెంటనే ఆ పాల గ్లాస్ తీసి కింద పడేస్తాడు. అది చూసిన మీనాక్షి, ఏంటండి, ఏం జరిగింది? ఎందుకు ఆ పాలని నేలపాలు చేశారు అని మీనాక్షి అనగానే అప్పుడు చక్రధర్, చూడు మీనాక్షి, ఆ పాలు తాగి ఉంటే నువ్వు చనిపోయేదానివి అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు మీనాక్షి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను పాలు తాగితే చనిపోవడమేంటి అనగానే అప్పుడు చక్రధర్, చూడు మీనాక్షి, ఆ పాలల్లో పల్లవి ఏవో మత్తు టాబ్లెట్లు కలిపింది. అందుకే ఆ పాలు తాగితే నువ్వు ప్రాణాలు కోల్పోయేదానివి. నేను అటుగా వెళ్తూ పల్లవి నిజస్వరూపం తెలుసుకొని అందుకే ఆ పాల గ్లాసుని కింద పడేశాను అని చెప్పగానే ఇక మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటండి, తల్లి చనిపోయిన బాధలో ఉంటుంది అనుకున్నాను. కానీ పల్లవి నా ప్రాణాలే తీయాలనుకోవడమేంటి? నాకు చాలా బాధగా ఉంది అని మీనాక్షి అనగానే అప్పుడు చక్రధర్, చూడు మీనాక్షి, ఇక నేను తట్టుకోలేను. ఈ నిజం అందరి ముందు బయట పెట్టాలనుకుంటున్నాను అని చక్రధర్ అనగానే అప్పుడు మీనాక్షి, ఏంటండి, నిజమేంటి, బయట పెట్టడమేంటి అనేసరికి అప్పుడు చక్రధర్, మీనాక్షి, నీకు తెలియదు, ఒక్కసారి మనం అందరం హాల్లోకి వెళ్దాం పద అని చెప్పి ఇక చక్రధర్ అక్కడికి వచ్చి అందర్నీ పిలుస్తూ ఉంటాడు. ఇక అది విన్న అవని, ఇదేంటి, నాన్న ఒకవేళ పల్లవే మీనాక్షి కన్న కూతురని చెప్తాడా? అలా చెప్తే పల్లవి అసహించుకుంటుంది. అమ్మ మొహం చూడడానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు నిజం చెప్పినా లాభం ఉండదు. పల్లవి కావాలనే మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేసి ఇలా చెప్తున్నారని అనుకుంటుంది తప్ప మీనాక్షి తన కన్న తల్లి అని అస్సలు ఒప్పుకోదు. ఈ నిజం నాన్నని చెప్పనివ్వకూడదు అని చెప్పి ఇక అవని, నాన్న, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? చూడు, ఏదైనా చెప్పాలనుకుంటే నా మీద ఒట్టే. ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ ఏ విషయం చెప్పొద్దు, వెళ్దాం పద అని చెప్పి అవని చక్రధర్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక అది చూసిన అందరికీ ఏమీ అర్థం కాదు. ఇక పార్వతి వెంటనే, ఏంటి అక్షయ్, ఏం జరుగుతుంది? చక్రధర్ అన్నయ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అవని మాత్రం ఏమీ చెప్పకూడదని తనని తీసుకొని లోపలికి వెళ్ళింది. అసలు ఏం జరుగుతుందిరా అని పార్వతి అనగానే అప్పుడు అక్షయ్, ఏమోనమ్మా, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. మావయ్య ఏదో నిజం చెప్పాలని అంటున్నాడు. అవని మాత్రం వద్దు అంటుంది. అదేంటో తెలుసుకోవాలి అమ్మా. కావాలని అవని మళ్ళీ మన దగ్గర ఏదో నిజం తాస్తుంది. తనలో తానే
కుమిలిపోతుంది. అదేంటో తెలుసుకొని అవని బాధని తీర్చాలమ్మా. లేకపోతే అవని మన కోసం, మనింటి కోసం ఎంతో చేస్తుంది. తన కోసం మనం ఏమీ చెయ్యడం లేదు అని చెప్పి అక్షయ్ అంటాడు. అప్పుడు పార్వతి, అవునరా అక్షయ్, పాపం అవని మాత్రం చాలా బాధపడుతుంది. అందరూ సంతోషంగా ఉండడం కోసం తన ప్రాణాలైనా వదిలేయాలని చూస్తుంది. కానీ అవనిని మనం ఇక నుండి బాధ పెట్టకూడదు. కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అని చెప్పి ఇక పార్వతి అంటుంది. ఈ విధంగా అక్షయ్ కమల్ని తీసుకొని కోర్టుకు వచ్చి మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదని నిరూపించిన ఎస్ఐ అభిరామ్, పల్లవికి మీనాక్షి తన కన్న కూతురని చెప్పిన చక్రధర్ షాక్లో పల్లవి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.